హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. నిజంగా ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నాయి. నిన్న జరిగిన ఒక పాడ్కాస్ట్ లో అమెరికన్ ఎక్స్ ప్రెసిడెంట్ అయిన ఈ బరాక్ ఒబామా గారు మాటలు వింటే మీరు కంపల్సరీ షాక్ అవ్వాల్సింది. ఎందుకంటే తను చెప్పిన కొన్ని రియాలిటీ మాటలనేవి నాకు మైండ్ బ్లో చేసాయి. మీరు కనుక వింటే మాత్రం షాక్ అయిపోతారు. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా తరపు నుంచి ప్రతి 10 నిమిషాలు అంటే ప్రతి 10 నిమిషాలు రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే కంపల్సరీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కంపల్సరీ వస్తూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో మన దేశం భారతదేశంలో జరిగే అలా ఇంటర్నేషనల్ లో జరిగే పొలిటికల్ అలాగే కరెంట్ ఈవెంట్స్ గురించి కంపల్సరీ నేను తరపు నుంచి ఒక వీడియో కంపల్సరీ వస్తానే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే ఫస్ట్ మన ఏరియా 51 అనేది ఏంటి అనేది ఇక్కడ తెలుసుకున్నట్టయితే అమెరికాలోని నోవాడాలోని ఈ ఏరియా 51 అనేది ఈ అమెరికన్ కి చాలా కీలకమైన ప్రాంతం, అలాగే సీక్రెట్ ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ అమెరికా సైన్యం అలాగే శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒక వెపన్స్ తయారు చేస్తారు. అంటే భారీ వెపన్స్ తయారు చేసి అక్కడే ప్రయోగిస్తారు. అంటే ఇక్కడ జరిగే సీక్రెట్ మిషన్స్ అన్ని కూడా బయటికి ఇప్పటి వరకు మనకు తెలియదు, కానీ అక్కడ ఏంటి జరుగుతాయంటే వెపన్స్ అన్ని తయారు చేస్తారు. అలాగే ఈ స్థావరాన్ని అయితే ఏరియా 51 స్థావరాన్ని 1955లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ నెవాడా యొక్క ఏరియా 55 నెవాడా ఎడారిలో నియర్లీ 200 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అంటే నిన్న జరిగిన పాడ్కాస్ట్ లో ఈ మన బరాక్ ఒబామా ఏమన్నారంటే ఈ ఏలియన్సెస్ మాత్రం ఈ ఏరియా 51లో లేవు, కానీ ఏలియన్సెస్ యొక్క పిక్స్ మాత్రం అక్కడ భద్రపరచడం జరిగింది. అలాగే ఏలియన్సెస్ అనేవి ఏదో ఒక ప్లాంట్ లో ఉన్నాయి అని నేను మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ఒక 10 సంవత్సరాల క్రితం యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క రాడర్ డ్రోన్ అనేది అక్కడి నుంచి సేకరించిన ఫుటేజ్ ద్వారా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లలో ఏలియన్సెస్ యొక్క అడుగుజాడలు ఉన్నాయి, అలాగే ఏలియన్సెస్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని ఆయన పాడ్కాస్ట్ లో కూడా తెలియజేయడం జరిగింది. అసలు మీరేమనుకుంటున్నారు? ఏలియన్సెస్ ఉన్నాయా, లేక అసలు ఇది ఫాల్సా, లేకపోతే ఇది ఫాల్స్ న్యూసా, లేకపోతే ఏ న్యూస్ అనేది కంపల్సరీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మనం ఫుల్ వీడియో కంపల్సరీ అంటే ఒక లెంత్ డాక్యుమెంట్ వీడియో చేయబోతున్నాం ఈ ఏలియన్సెస్ మీద. మీరు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే కంపల్సరీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై. థ్యాంక్ యూ.